ఫ్రెండ్స్ బైక్ మైలేజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్తా ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ఈ రెండు స్క్రూలతోనే మనం అడ్జస్ట్ చేసేది ఉంటుంది అన్నమాట మైలేజ్ సెట్టింగ్ అనేది. ఈ స్క్రూ మటుకు ఐడ్లింగ్ స్క్రూ అంటారు, ఈ స్క్రూ మటుకు ఎయిర్ స్క్రూ అంటారు. ఈ రెండు స్క్రూలనే మైలేజ్ సెట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ మైలేజ్ సెట్టింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది కొత్తది వేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్యాబిట్ రాకర్స్ అని ఉంటాయి, ఇక్కడ ఒకటి కింద ఒకటి. ఈ రాకర్స్ అన్నది లూజ్గా పెట్టుకోవాలి, టైట్గా ఉండకూడదు. టైట్ ఉందంటే మైలేజ్ అనేది సెట్టింగ్ కాదు. ప్లగ్ కండిషన్ అవుట్ సైడ్ ప్లగ్ కండిషన్ ఎలా ఉందో అదొకటి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మైలేజ్ సెట్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇది ఐడ్లింగ్ స్క్రూ అని చెప్పాను కదా, ఈ స్క్రూ అనేది ఫుల్గా టైట్ చేసుకోవాలి. బండి అనేది రేజింగ్ అవుతుంటుంది, ఓవర్ రేజింగ్ అవుతుంటుంది. ఈ స్క్రూ టైట్ చేస్తే ఓవర్ రేజింగ్ అవుతుంటుంది అనమాట. ఈ స్క్రూ టైట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలన్నా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కంబర్షన్ ఛాంబర్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మట్టికి ఈ మైలేజ్ అనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఓవర్ రేజింగ్ అవుతుంది కదా, ఓకే కొంచెం పర్లేదు, వేడెక్కింది. తర్వాత ఇది ఎయిర్ స్క్రూ అంటారు, ఇది ఎయిర్ స్క్రూ. ఈ ఎయిర్ స్క్రూను టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది టైట్ చేసి న్యూట్రల్ పొజిషన్ తేవాలి, అప్పుడు రేసింగ్ తగ్గుతుంది. ఆ తర్వాత చూడండి మళ్ళీ స్క్రూ అనేది లూజ్ చేస్తూ ఉండాలి. ఇంకా చూడండి మళ్ళీ రేజ్ అవుతుంటూ ఉంటుంది బండి. ఎంత రేజ్ అవుతుంటే అక్కడ వరకు తెచ్చి ఆపాలి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఐడియల్ స్క్రూని లూజ్ చేసుకోవాలి. ఇదనమాట మైలేజ్ టెస్టింగ్ అనేది ఇలా చేయాలి. మైలేజ్ టెస్టింగ్ అనేది ఈ సెట్టింగ్ ఓన్లో మాత్రం దీనిపైనే ఉండదు, మన డ్రైవింగ్ పైన కూడా ఉంటుంది. అసమానం మనం క్లచ్ అనేది మూసి నడిపిస్తుంటాం కదా, అలా నడిపిస్తుంటే కూడా మైలేజ్ అనేది రాదు. చైన్ కిట్ పోయినా కూడా మైలేజ్ అనేది రాదు. టైర్లు అయినా కూడా మైలేజ్ రాదు. టైర్లో ఎయిర్ తక్కువ ఉన్నా మైలేజ్ రాదు. చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వరకు ఈ సెట్టింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా మైలేజ్ రాదు అంటే అది కస్టమర్ పైన డిపెండ్ అని ఉంటుంది. బండి పరంగా ఓకే అన్నమాట. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.